ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యమే మహాభాగ్యమన సూక్తితో మనందరం కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రధానమంత్రి గారి తాలూకా ఆశీస్సులతో మనందరం కూడాను బాగా పనిచేయాలని, ఈ యోగా కార్యక్రమాన్ని ఇంకా మన విలేజుల్లో ముందుకు తీసుకెళ్ళి యోగాశాలల పాఠశాలల మనం తయారు చేయించాలని మరి ఒకసారి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజే. మొట్టమొదటిగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే అంత ప్రతిష్టాత్మకంగా భారతదేశం మొత్తం జరుగుతున్న ఈ యోగా కార్యక్రమంలో పలాస మండలాన్ని సంబంధించి అనేక స్కూళ్ళు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ అధికారుల దృష్టిలో ఈ స్కూల్ని ఎంపిక చేసుకునే ఆలోచన కల్పించినందుకు స్వామివారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ప్రభుత్వ అధికారులందరూ కూడా ఈ స్కూల్ని ఎంపిక చేసుకొని మమ్మల్ని నిన్ననే వచ్చి గైడ్ చేసి మన డైనమిక్ ఎంఈఓ గారు అతను చక్కగా మాకు అన్ని సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. అలాగే ఎంపీటీఓ గారు కూడా వచ్చి నన్నంతా చేశారు. మీ అందరూ అమూల్యమైన సమయాన్ని వచ్చి ఈ స్కూల్లో ఉన్నందుకు మిగతా ముఖ్య అతిథులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అండి. ఈ మండలానికి స్పెషల్ ఆఫీసర్గా కలెక్టర్ గారు నాకు నిన్ననే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ మండలంలో యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే కొరకు ఈ 21వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా మనం జరుపుకుంటున్నటువంటి యోగా దినోత్సవాన్ని సక్సెస్ఫుల్గా చేయాలా. చిన్నపిల్లలు స్టూడెంట్స్ నుంచి వయసు అయిన అంటే వృద్ధుల వరకు కూడా యోగా అనేది ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగం అనేది ఇప్పుడు మనందరూ చెప్పడం జరిగింది. కాబట్టి యోగా వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. ఎలాంటి వారైనా హ్యాపీగా ఒకరోజు మీరు 1 గంట సేపు యోగా చేసినారంటే ఈ రోజు అంతగా యోగా ఉండదు. సో ఇది చిన్నపిల్లల నుంచి ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే ఇది ఒక వారి యొక్క జీవన విధానంలో ఒక భాగస్వామ్యంగా ఉంటుంది. యోగా చేయడం వల్ల, యోగా అంటే ఏం లేదు, శ్వాస మీద ధ్యాస. ఇక్కడ ఈ స్కూల్లో కిరణ్ గారు అండ్ గురునాథ్ గారు వీళ్ళిద్దరు కూడా సార్ పీటి గారు కిరణ్ తాలూకా శిక్షణలో మన స్కూల్ నుంచి ఒక అబ్బాయి నేషనల్ లెవెల్లో అవార్డు కూడా పొందాడు. అలాగే నేషనల్ అవార్డ్స్, స్టేట్ అవార్డ్స్ కూడా చాలా వచ్చాయి. 11వ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవానికి ఇక్కడికి వచ్చిన పెద్దలకి, పిల్లలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యోగా అంటే మనం మెరుగైన జీవనం, ఆరోగ్యంగా జీవించడానికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే భారతీయ సంస్కృతి జీవన విధానంలో ఇది మనకి పొందుపరచడం జరిగింది. సుమారు 5,000 సంవత్సరాల క్రితమే యోగా వలన ఆరోగ్యం ఎలా ఉంటుంది ఇదంతా మన ఋషులు దీనికి పితామహులు పతాంజలి గారే దానికి ఫాదర్ ఆఫ్ ద యోగా అని కూడా చెప్పడం జరుగుతుంది. Good morning, all. It's a pleasure to be here. I mean, we can say in a single phrase, that is discovering self. I mean, that is discovering the self and our inner potential by practicing self. సో అంటే ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా మనలో ఇన్నర్ పొటెన్షియల్ యోగా అంటారు. అయితే దీన్ని ఫిజికల్ ఫిట్నెస్ పరంగా కాకుండా మన మెంటల్ ఫిట్నెస్, ఐ మీన్ కాన్సెప్ట్ కోసం అనేది మెయిన్గా మనం యూజ్ అవుతుంది. ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ అని కాకుండా. అయితే సంపాదించిన సంపాదనలో సగానికంటే ఎక్కువ శాతము ఈ వైద్యానికే ఖర్చు అవుతుంది. మరి మిగిలిన కుటుంబ బాధ్యతలు ఎలా ముందుకు నడిపించాలి అనేటువంటి క్రమంలో భారతీయుల చేతే దీనికి రెమెడీ కనుగొబడ్డది. ఎవరైతే మెడిటేషన్లో ఉంటారో వాళ్ళకి మెడికేషన్ పైన ఉండదు. నా బోన్స్ అనేవి స్ట్రాంగ్గా అయ్యి నేను ఈ బెనిఫిట్ పొందాను ఇక్కడ యోగా చేసి. 8వ తరగతి చదువుతున్నాను. నేను శ్రీకాకుళంలో వచ్చాను. నేను యోగా నేర్చుకోకముందు చాలా డిసీజెస్ ఉండేవి. అంటే బ్యాక్ బోన్ పెయిన్, బోన్స్ వీక్గా ఉండేవి. అయితే పీటీ సార్ మాకు యోగా నేర్పించిన తర్వాత అవి నిరంతరం చేస్తుంటే అవి తగ్గి మాకు యోగా వల్ల బెనిఫిట్స్ వచ్చాయి. I also request Ravi Garu, the branch manager, to join the revered dignitaries onto the stage.
request all the other dignitaries, Surya Prakash Garu, Ravi Babu Garu, Durga Prasad Patnaik Garu, everyone to come here. Please do clap for our PT sir.